సార్ నాకు ఒక చిన్న డౌట్. లైక్ నేను యాజ్ ఎ బిజినెస్ డైరెక్టర్‌గా కాదు, యాజ్ ఎ ఒక ఇన్వెస్టర్‌గా నేను ఆలోచిస్తున్నాను. హ్మ్. ఈ లొకేషన్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? లైక్ ఇన్వెస్టర్స్ లైక్ ఇంత ఫీడింగ్ జరగబోతుంది. 20 లైక్ 2000 మెంబర్స్ రాబోతున్నారు. మీరు చెప్పినట్టు ఇంతకుముందు బుకింగ్స్ అవ్వబోతున్నాయి. సో, దీని గురించి ఒక 2 మాటలు చెప్పగలరా? సో, మెయిన్‌గా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి చూసుకోవాలండి. మెయిన్ హ్మ్. కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, అండ్ యాస్ వెల్ యాస్ టూరిస్ట్ డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాజెక్ట్. యాహ్! ఎందుకు అంటే, మనం డెవలప్ చేసే ఈ వెంచరు ఎగ్జాక్ట్‌గా 100 ఫీట్ రోడ్డుకి హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారం ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డుకి ఎగ్జాక్ట్‌గా 700 మీటర్స్ ఉన్న ప్రాజెక్ట్. ఓకే. ఓకే. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్మోస్ట్ 1.5 ల్యాక్స్‌లో ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. ఆల్రెడీ 400 ఎకర్స్‌లో 100+ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. నైస్. ఓకే. అండ్ దాంతోపాటు పాష్మైలా రంగాన్ని చూసుకున్నా గానీ 1000+ కంపెనీస్ ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసున్నాయి. సో, ఆల్రెడీ అక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఈజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో డెవలప్‌మెంట్స్‌లో మనకి మెట్రో వస్తుంది. ఎగ్జాక్ట్‌గా 13 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకు మెట్రో రాబోతుంది. సో, 13 కిలోమీటర్స్‌లో మెట్రో వచ్చిన తర్వాత ఒక ప్రీవియస్ లొకేషన్ చూసుకున్నా గానీ, ఉప్పల్ గానీ ఇవన్నీ గూడా ఎలా డెవలప్ అయ్యాయి? 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ డెవలప్ అయ్యాయి ఫ్రమ్ ది మెట్రో స్టేషన్ నుండి. సో, ఎగ్జాక్ట్‌లీ. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ కూడా 13 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ మెట్రో వచ్చిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే చాలా గ్రోత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వెస్ట్ జోన్ ఈజ్ ది బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోన్ అని ఎప్పటినుండో అందరికీ ఒక ఐడియా ఉంది. సో, సేమ్ ఆ ప్రాస్పెక్టివ్‌లోనే సన్‌రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వాళ్ళు మనము యాహ్! ఈ ప్రాజెక్ట్‌ని 100 ఎకర్స్ ప్రాజెక్ట్‌ని ఇక్కడ టేక్ కేర్ చేయబోతున్నాము. ఓకే. యాహ్! ఆహ్, నైస్. వన్ మోర్ క్వెషన్ సార్. హ్మ్. సో, 22 కస్టమర్స్ అందరూ నోట్ జేసుకోవాల్సిన పాయింట్ యెస్. డిసెంబర్ 22. యెస్. సో, ఈరోజు 22 రోజు ఎంతవరకు క్లోజర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్ని గుంటల వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? అప్రాక్స్‌గా మన ఎస్టిమేషన్ ప్రకారము మినిమమ్ వచ్చేసి 600 గుంటల పైన మనము ఓహ్! క్లోజ్ చేయబోతున్నాం. క్రేజీ 22nd సార్. రోస్. దట్స్ వాట్ టార్గెట్ గివెన్ బై ది అవర్ సన్‌రైజ్ ఇన్ఫ్రా అసోసియేట్స్ అందరూ గూడా చాలా హార్డ్ వర్క్‌తో ఈ ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేయబోతున్నారు. చాలా అండ్ ఎక్సైటెడ్‌గా ఉంది సార్ మాకు గూడా. ఎవ్రీవన్ ఈస్ చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. సో, యాహ్! సేమ్ వి విల్ కంటిన్యూ. 1 మోర్ వీక్ టు గో. ఓకే. సో, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద అసోసియేట్స్ అండ్ యాస్ వెల్ యాస్ కస్టమర్స్ అందరూ గూడా రావాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ యువర్ థాంక్ యూ. సపోర్టింగ్ సార్. థాంక్ యూ పవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ ప్రాజెక్ట్‌లో బిగ్ లెవెల్‌లో దీన్ని కంప్లీట్ చేద్దామని నేను షూర్. అనుకుంటున్నాను. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. థాంక్స్ డెఫినెట్‌గా. ఫర్ యువర్ సపోర్టింగ్.